వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సుస్థిర అభివృద్ధిలో తెలంగాణ 6వ స్థానంలో ఉందంటూ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఎక్స్ వేదికగా చేసిన విమర్శలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఇది అసంబద్ధ పోలిక అని పేర్కొంటూ వాస్తవ గణాంకాలతో కూడిన 6 పేజీల సుదీర్ఘ లేఖను సోమవారం విడుదల చేశారు. విజయన్ చేసిన ఆరోపణలపై తిప్పికొడుతూ మలయాళంలోనే చురకంటించారు. విజయన్ తన ఆరోపణలకు వాడుకున్న గణాంకాలు 2023-24కి సంబంధించినవని, అవి తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన చివరి దశలోనివేనని రేవంత్ గుర్తు చేశారు. కేరళలో విజయన్ సర్కార్ 120 నెలలుగా అధికారంలో ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 28 నెలలే అయిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని తమ 28 నెలల పాలనతో పోల్చడం విజయన్ వంటి సీనియర్ నేత స్థాయికి తగదనితో పలికారు. గత 60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాల కృషి, గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విదేశీ మారక ద్రవ్యం వల్లే కేరళలో పేదరికం తగ్గిందని, ఆ ఘనత కేవలం ఎల్డీఎఫ్ ప్రభుత్వానిది కాదని రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడి 12 ఏళ్లే కాగా అందులో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కేంద్రంలో బీజేపీ సృష్టించిన ఆర్థిక విధ్వంసం వల్లే రాష్ట్రంలో పేదరికం 5.88% నమోదైందని వివరించారు. తాను ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి తమ ప్రభుత్వ 28 నెలల విజయాలను వ్యక్తిగతంగా వివరిస్తానని రేవంత్ తెలిపారు. కేరళ ఎదుర్కొంటున్న మేధో వలసలు, పారిశ్రామిక స్తబ్దత వంటి సమస్యలను ప్రస్తావించారు. కేరళ ప్రజలు నాకు నేర్పిన మాటను ఇప్పుడు పూర్తి ఆప్యాయతతో మీకు చెబుతున్నాను. నీపో మోనే విజయన్, వెల్లబ్బాయ్ విజయన్ అంటూ రేవంత్ తన లేఖను ముగించడం చర్చనీయాంశంగా మారింది.